అంతర్జాతీయ నగరం హైదరాబాద్ మరో కొత్త ఆవిష్కరణకు వేదికైంది. దేశీయ పరిజ్ఞానంతో తొలి మానవ రహిత విమానం యుఏవి నగరంలో తయారై బయటకొచ్చింది. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ పార్కులో ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ను బుధవారం ఆవిష్కరించారు. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దీని పేరు దృష్టి 10 స్టార్ లైనర్. కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రూప్ దీన్ని తయారు చేసింది. దేశ రక్షణ నిఘా వ్యవస్థల్లో తమదైన టెక్నాలజీతో యుఏవిని తయారు చేసుకోవడం కీలక ముందడుగు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం దృష్టి 10ను నేవీకి అందజేసింది. ఈ విమానంలో ఇంటెలిజెన్స్, విజిలెన్స్ పరికరాలున్నాయి. ఇది ఏకధాటిగా 36 గంటల పాటు ఎగురుతుంది. 450 కిలోల పేలోడ్ను మోసుకువెళ్తుంది. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా దూసుకువెళ్తుంది. దీనికి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన స్టాంగ్ 4671 సర్టిఫికెట్ అందించారు. ప్రకృతి విపత్తులు, ఇతర సంక్షోభాల సమయంలో సమాచారం సేకరణ, సహాయ సామాగ్రి అందించడం, సహాయక కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడం తదితర కార్యకలాపాల్లో దీన్ని సేవలను వినియోగించుకుంటారు. దృష్టి విమానాలను హైదరాబాద్ నుంచి గుజరాత్లోని పోరుబందర్కు తరలించి భారత నౌకాదళానికి అందజేస్తారు. దృష్టి తమ విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించనుందని అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ అన్నారు. ఈ విమానంలో సముద్ర గస్తీ మరింత పటిష్టమవుతుంది. ఆత్మనిర్భర్ ప్రాజెక్టు కింద కేవలం 10 రోజుల్లోనే దీన్ని తయారు చేయడం మన దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమని అన్నారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన యుఏవిని ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తోంది. వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు మన దేశం ఆధునిక శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోవాలని అదానీ ఎంటర్ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ జీత్ అదానీ అన్నారు. అదానీ గ్రూపులో భాగమైన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేస్తోంది. డిజైన్, డెవలప్మెంట్ తయారీలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోంది. ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల కోసం ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలపై ఆధారపడకుండా స్వావలంబన సాధించేందుకు భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు కింద ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది.